ఆత్మ మరణం తర్వాత ప్రయాణం, జర్నీ ఆఫ్ ద సోల్ ఆఫ్టర్ డెత్. శరీరం నుండి విడిపోవడం, మరణం తర్వాత ఆత్మ జీవుడు భౌతిక శరీరం నుండి విడిపోతుంది. కొన్ని రోజులు అది తన ప్రియమైన వారితోనే అంత్యక్రియలు జరిగే స్థలంలోనే ఉంటుందని నమ్ముతారు. యమలోకానికి ప్రయాణం, ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకువెడతారు. ఈ ప్రయాణంలో వైతరిణి నది దాటాల్సి వస్తుంది. కర్మఫలం, యమధర్మరాజు కోర్టులో ఆత్మ తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలను, కర్మలను బట్టి తీర్పును ఎదుర్కొంటుంది. స్వర్గం లేదా నరకం, కర్మల ఫలితంగా ఆత్మ కొంతకాలం స్వర్గాన్ని లేదా నరకాన్ని అనుభవిస్తుంది. ఇది శిక్ష లేదా పుణ్యఫలం. పునర్జన్మ, ఆ శిక్ష లేదా పుణ్యఫలం పూర్తయిన తర్వాత ఆత్మ తిరిగి భూమిపై పునర్జన్మ పొందుతుంది. ఏ రకమైన జీవిగా జన్మించాలనేది దాని కర్మలపై ఆధారపడి ఉంటుంది. మోక్షం, జన్మ మరణ చక్రం, సైకిల్ ఆఫ్ రీబర్త్ నుండి పూర్తిగా విముక్తి పొంది దైవంలో కలిసిపోవడమే మోక్ష లేదా ముక్తి. ఇది అత్యున్నత లక్ష్యం. ముఖ్యంగా మనిషి చేసిన పనులు ఆధారంగానే ఆత్మ యొక్క తదుపరి గమనం నిర్ణయించబడుతుంది. మీరు ఈ విషయంపై గరుడ పురాణం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?